మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సౌలు రాజు దేవుని మాట వినక, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయకుండా యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధములో మంచి వాటిని తీసుకొని వచ్చినందున సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ, సౌలు ఇలా నా మాటను మీరాడు, నా ఆజ్ఞను అతిక్రమించాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే 22వ వచనం ముందు చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు సంతోషించేటట్లుగా మనం ప్రవర్తించాలి. దేవుడు మనల్ని చూడగానే ప్రేమగా సంతోషంగా దగ్గరికి పిలవాలి. కానీ చూసినప్పుడల్లా కోపము, ముఖాన్ని చూసినప్పుడల్లా అసహ్యం కలిగితే ఎలా ఉంటుంది? దేవుడు మన వైపు చూడడు. వ్యతిరేకంగా నడిచేటప్పుడు ఆయన చూడడు. ఒకవేళ నా బిడ్డే కదా కనికర పడదామని చూశాడు అనుకోండి, అసహ్యత కలిగించేటట్టే ఉంటే, చూడగానే సంతోషం రానట్టుగా మూతి ముడుచుకొని ఏడుస్తూ నీ ఇష్ట ప్రకారంగా నీ ఇష్టం నెరవేరలేదని మూతి ముడుచుకొని ఉంటే ఆయన నిన్ను చూస్తే ఎలా సంతోషం కలుగుద్ది? ఆయన ఇష్టము నెరవేర్చడానికి నీవు ప్రయాసపడాలి. నీ ఇష్టము నీ సొంత ఆలోచన నెరవేరడానికి నువ్వు ప్రయాసపడకూడదు. కొన్నిసార్లు ఆయన చెప్పే మన ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటాయి, వ్యతిరేకంగానే ఉంటాయి. అయినా పర్లేదు ప్రభా, నీ ఇష్టము పరిపూర్ణంగా నేను చేస్తానయ్యా. ఒక ఆయనంట బండి కొనుక్కోవాలనుకున్నాడంట. బండి కొనుక్కోవాలనుకొని, ప్రభువా బండి కొనుక్కోవాలయ్యా, బండి కొనుక్కోవాలంటే కొనుక్కోయ్యా అన్నాడంట. కొనుక్కోమనగానే ఏ బండి కొనుక్కోమంటావయ్యా, ఏ బండి కొనుక్కోమంటావు, ఏ రంగు కొనుక్కోవాలి? ఎర్రబండి అని చెప్పయ్యా, ఎర్రబండి అని చెప్పయ్యా. ప్రభు అన్నాడు తెల్లది కొనుక్కోమన్నాడంట. చూడండి, ఆయనకేమో ఇష్టమైంది ఎర్రబండి, ప్రభు ఇష్టమేమో తెల్లబండి. ఎర్రబండికి తెల్లబండికి మధ్య 1 సంవత్సరం గడువు వచ్చింది తెలుసా? డబ్బులు ఉన్నాయి, బండి ఉంది, రెడీగా బండి ఉంది, చేతిలో డబ్బులు ఉన్నాయి. కానీ తెల్లబండికి ఎర్రబండికి మధ్యలో సంవత్సరం గ్యాప్. అంటే దేవుని మాట వినలేకపోవడానికి ఆ సంవత్సరం రోజులు ఆ మనసుని సముదాయించుకోవడానికి అంత టైం పట్టింది తెలుసా? అలాంటప్పుడు చాలామంది ఏం చేస్తారు, అయినా సంవత్సరం తర్వాత అడిగినా కూడా తెల్లబండి అని చెప్పాడు ప్రభు. ఇక ఆయన బండి కొనుక్కోకుండా వాళ్ళ కొడుకుతో కొనిపించాడు ఎర్రబండి తెలుసా? అంటే మనము దేవుని మాట వినేటట్లుగా మనల్ని మనం మలుచుకోవాలి. నా ఇష్టం నేను నెరవేర్చుకోవడానికి ఏ విధంగా నేను ప్రయత్నించాలని ఆలోచన చేసి పిల్లల వైపు నుంచి వస్తే, పిల్లలు దేవునికి శిక్షకు పాత్రులు గారా? పిల్లల్ని దేవుడు ఊరుకుంటాడా? పిల్లలు దేవుని మాట వినకపోతే ఆయన ఓర్చుకుంటాడా? చూడండి, ఒకటి ఏదైనా ప్రభువు చెప్పినప్పుడు దానిని చేయడానికి ప్రయత్నం చేయాలి. నాకైతే, నా మట్టుకైతే నేను ప్రభు ఏది చెప్తే అది ఇదే కావాలని అసలు ఏనాడు నేను అడగను. ఇది నాకు కావాలి ప్రభువా, ఇదని చెప్పు ప్రభువా, ఇదిలా అను ప్రభువా అని ఏనాడు అడగను నేను. ఆయన ఏది చెప్తే అదే. దేవుని సన్నిధిలో అలా దేవుని మాట వినడం నేర్చుకోవాలి. సౌలు రాజు దేవుని మాట వినలా, దేవుని మాట వినలేదు. అందరినీ హతమార్చేసాయి. వాళ్ళు నీకు శత్రువులుగా ఉన్నారు. మోయాబీయుల గురించి దేవుడు అంటాడు, మోయాబు రాజు ఆ బిలాముని పిలిపించి మీకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి మోయాబు రాజును అసలు క్షమించొద్దు, ఏ మాత్రం ఇష్టపడద్దు, చేర్చుకోవద్దు, యుద్ధం చేయండి. మోయాబు రాజుతో కూడా యుద్ధం చేయండి.
అమ్మోనీయులతో యుద్ధం చేయండి. ఇలాంటిది దేవునికున్న కోపం, దేవునికున్న బాధను బట్టి, ఆయన పిల్లల మీద వాళ్ళు చేసిన ప్రతీకారాన్ని బట్టి దేవుడు చెప్తే వాళ్ళు వినలేదు. సౌలు రాజు మంచి వాటినంట, క్రొవ్విన వాటినంట మిగిలిచ్చాడంట. బక్కయి బలహీనమైనవి వద్దులే, రేపు నాకు ఒకవేళ ఉపయోగపడాలన్నా క్రొవ్విని అయితే బాగుంటాయి, బాగా పని చేయగలిగినవి అయితే బాగుంటాయని మంచి వాటిని, బలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని ఎతికి తెచ్చుకొని ఓ చోట కట్టేసి నేను దేవుని మాట వినినట్టుగా ఎవరు వెళ్ళ. అందరికీ ఉన్న భ్రమ అదే. ఏదైనా ఒక పని చేసినప్పుడు అది దేవుని మాట ప్రకారం చేసామా లేదా అనేది కాదు. ఇదిగో నేను దేవుని మాట ప్రకారంగా చేసినట్లు ఎవరు చేసేవాళ్ళు లేరు. నేనే మంచి దేవుని బిడ్డని, నేనే మంచి విశ్వాసిని, నేనే మంచి పాస్టర్ని, నేనే మంచి దైవజనుని, ఇలాంటి భ్రమలో చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. సౌలు వచ్చి నేను అన్నీ చేశాను అనగానే ఎంత నవ్వు వస్తుందంటే, వాక్యం చదువుతుంటే ఎంత నవ్వు వస్తుందంటే, నేను అన్నిటినీ చంపేశాను, నిర్మూలన చేశాను, అంత దేవుని మాట ప్రకారం చేశాను అనగానే ఆయన తెచ్చిన పశువులు అంటే కేకలు పెడుతున్నాయి అంట. కాదయ్యో కాదయ్యా, మమ్మల్ని తీసుకొచ్చాడయ్యా, మమ్మల్ని తీసుకొచ్చాడయ్యా, మమ్మల్ని ఇక్కడ పెట్టాడయ్యా, దేవుని మాట లేదయ్యా, కేకలు వేస్తున్నాయి అంట. సమూయేలు అన్నాడంట, ఆ కేకలు ఆడి మరి సరే నువ్వు అంతా బాగా చేసి వచ్చావు కదా, అవన్నీ బాగానే చేసి వచ్చావు, అయ్యేంటి మరి వాటి సంగతి ఏంది చూడండి. అప్పుడు ప్రభు అంటున్నాడు సమూయేలుతో ఆయన మాట్లాడుతూ, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొటేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇప్పుడు 23వ వచనం చూద్దాం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపముతో సమానము, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. ఆఫ్టర్ ఆల్ పశువులు ఎంత, ఆఫ్టర్ ఆల్ గొర్రెలు ఎంత. దేవుడు ప్రేమించి ఇశ్రాయేలీల మీద మొట్టమొదటి రాజుగా ఇశ్రాయేలీలు అడిగినందుకు దేవుడు ఏరి కోరి అందరికంటే ఎత్తున్నవాడిని, అందరికంటే సౌందర్యం కలిగిన వాడిని రాజుగా ఉండాలి అంటే ఇలా ఉండాలి అని నిర్ణయించి ఇచ్చిన సౌలు రాజు ఈరోజు మాట వినకపోతే ఎంత భయంకర పరిస్థితి అది. సౌలు మాట వినకపోతే ప్రభు అంటున్నాడు సమూయేలుతోటి ఏమంట, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపముతో సమానం. నువ్వు సోది చెప్పాల్సిన అవసరంలా, తిరుగుబాటు చేస్తే చాలు ఆ పాపం చేసినట్టే, తిరుగుబాటు చేస్తే ఆ పాపం చేసినట్టే, సోది చెప్పి ఆ పాపం చేసినట్టుగా అనిపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నీవు తిరుగుబాటు చేస్తావో ఆ రోజు సోది చెప్పినట్టుగా పాపి అయిపోతావు. ఆ తరువాత ఆయన అంటున్నాడు, మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతను పూజించుటతో సమానము. మూర్ఖతను అగుపరచుట ఏమవుతుంది, తెస్తే ఏమైద్దంట, అది మూర్ఖత్వం అంటే. మూర్ఖత్వం అంటే వాళ్ళు ఏంటిదో నాకు అర్థం కాలేదని కాదు. ఇదిగో ఈరోజు నీవు ప్రయాణం చేయొద్దు, ఇదిగో ఈరోజు సాతాను నిన్ను కాసుకొని ఉంది, నీవు ప్రమాదాన్ని తలపెట్టబోతుంది అని ప్రభు నీతో చెప్పినప్పుడు అయితే ఏమైద్దంట చూద్దాంలే, అయినప్పుడు చూద్దాం. ఎంతమంది యాక్సిడెంట్ అయి బతకలేదు, ఎంతమంది కాళ్ళు విరిగి బతకలేదు, ఎంతమంది చేతులు విరిగి బ్రతకలేదు, ఏమైంది నేను కూడా పడతాను అనేది ఎలా ఉంటుంది. మాయా విగ్రహమును గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించుతావు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. రాజుగా ఉండకుండా విసర్జించేశాడు దేవుడు. ప్రేమతో రాజుగా పెట్టిన దేవుడే రాజుగా ఉండకుండా విసర్జించి అతని కంటే శ్రేష్టమైన వానిని రాజుగా చేశాడు. మనం మాట వినకపోవడం, గొనగడము, సనగడము, దేవునికి విరోధంగా ఏడవడము అనేది వ్యభిచార పాపముతో సమానము. వ్యభిచార పాపముతో సమానం.
ఆయన మాట వినకపోవడం, ఆయన చెప్పిన మాట ప్రకారంగా చేయకపోవడము సోద చెప్పుటైన పాపముతో సమానము. గృహదేవతను, మాయా విగ్రహమును, గృహదేవతను పూజించుటతో సమానం. తెలుసా? దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలు ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటే ప్రభు వాళ్ళని హెచ్చరిక చేశాడు. ఎందుకు హెచ్చరిక చేశాడు అంటే మనము బుద్ధి తెచ్చుకోవడానికి, మనం నేర్చుకోవడానికి, ఆత్మ సంబంధంగా మనం ఎదగడానికి. వాళ్ళందరికీ అలాంటి శ్రమలు సంభవించినాయి. అవి ఈ యుగమందున్న మనకి బుద్ధి చెప్పడానికి, వాళ్ళకి సంభవించినాయి మనకు బుద్ధి కలగడానికి. చాలామంది ఇలాంటి మూర్ఖతనకు పరుస్తారు, చాలామంది తిరుగుబాటు చేస్తారు, చాలామంది దేవుని మాట వినకుండా నిర్లక్ష్యం చేస్తారు. ఈ వాక్యాలు వాళ్ళు చదువుకోవాలి. ఈ వాక్యాలు చదువుకొని ఈ వాక్య ప్రకారముగా తమ ఆత్మీయ జీవితం ఉన్నదో లేదో అని చూసుకోవాలి. నేనేం పాపం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను అంటారు. ఏం చేస్తున్నావో ఈ వాక్యాల ప్రకారం చూసుకుంటే అర్థమైద్ది. ఏం చేస్తున్నావో అర్థమవుతుంది. ఆత్మ సంబంధులైన వారు దేవుని మాట వినకుండా దేవుని మాట తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వినాలి, వినినట్లుగా చేయాలి. దేవుని మాట వినాలి, దేవుని ఆజ్ఞను అనుసరించాలి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. మనుషుల మీద ఆధారపడడం మానుకోవాలి. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం మీద ఆనుకున్నారంట. ఐగుప్తీయుల మీద ఆనుకున్నారు. వాక్య భాగంలో మనం చూస్తే 31వ అధ్యాయం మొదటి నుంచి, ఇశ్రాయేలీలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములు విస్తారములనియు రావుతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. ఆయన అంటున్నాడు, పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తుకు వెళ్ళుచు గుర్రములను ఆధారం చేసుకునే వాళ్ళకంట శ్రమ అంట. ఆయన అంటున్నాడు, మీరు అటు చేస్తే నేనేమన్నా తక్కువ? మిమ్మల్ని సృష్టించి నేనేమన్నా తక్కువ? అయినను ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. మీరు చేయాల్సినవి మీరు చేస్తే, మీరు మూర్ఖతగా వ్యవహరిస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. ఆయన కూడా ఏమాత్రము ఊరుకోడు. ఆయన ఇశ్రాయేలీలను 40 రోజుల కోసం 40 ఏళ్ళు తిప్పినాడు. ఆయన తెలుసా, 40 రోజుల కోసం 40 ఏళ్ళు తిప్పినాడు. స్వల్పమైన పశువులను, గొర్రెలను, ఒంటెలను బతికించి తీసుకొని వచ్చినందుకు సౌలుని రాజుగా ఉండకుండా తోసేసినాడు. ఆయన ఏమన్నా సామాన్యమైన పనులు చేయగలడా? ఉన్నతమైన పనులు. ఆకాశ మహాకాశములు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన ఆకాశములోనైనా, భూమి మీదనైనా, భూమి క్రిందనైనా ఏ పనైనా చేయగలడు. అందుకే ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడంట. ఆయనయు బుద్ధిమంతుడుగా ఉన్నాడు. మాట తప్పక దుష్టుల ఇంటి వారి మీదను, కీడు చేయి వారికి తోడ్పడి వారి మీదను ఆయన లేచును. మీరు ఆశ్రయించిన ఐగుప్తీయులు ఎలాంటి వాళ్ళు అని దేవుడు వివరిస్తున్నాడు. 3వ వచనం, ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుడు కాదు. ఐగుప్తీయుల గుర్రములు మాంసమయములే కానీ ఆత్మ కాదు. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. వారందరూ కూడి నాశనమగుదురు. చూడండి, సహాయం చేద్దామని ఐగుప్తీయులు చేయి చాపగానే, ఐగుప్తీయులు సహాయం చేద్దామని చెయ్యి చాపగానే, సహాయం పొందేవాడు ఆ చెయ్యి కింద తన చెయ్యి ఉంచగానే దేవుడంట వాళ్ళిద్దరినీ యెహోవా తన చెయ్యి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడు పడును. ఇద్దరు పడిపోతారు. మనుషుల సహాయం ఎట్లా ఉంటుంది? దేవుడు చెయ్యి చాపితే అది ఎవరు ఆపలేరు. తెలుసా?
దేవుడు కృప చూపాలనుకున్నప్పుడు ఎవరు దానిని ఆపలేరు. దేవుడు సహాయం చేయాలన్నప్పుడు ఎవరు దానిని ఆపలేరు. దేవుడు కృప చూపాలనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అందుకే దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయము యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. చూడండి, యెహోవా మీద నుండి తన మనసును తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అలాంటి వాడు ఎలా ఉంటాడంట? వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అందుకే నేను చెప్తాను, దేవుని మీద నుంచి మనుషుల మీదకి, ధనము మీదకి, రాజుల మీదకి మనసును త్రిప్పుకునేవాడు శాపగ్రస్తుడుగా ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీవు శాపగ్రస్తుడు అయిన తర్వాత ఆ శాపం పోయి ఆశీర్వాదం ఏడి నుంచి వస్తుంది? దశం భాగం తీయాలి అని ప్రభు చెప్తున్నాడు. 10వ వంతు నాది, అది నీవు తింటే, అది నీవు తీసుకుంటే నీవు శాపగ్రస్తుడు అయిపోతావు అన్నప్పుడు ఆ శాపగ్రస్తునికి ఆశీర్వాదం ఎట్లా వస్తుంది? ఆర్థికంగా బలహీనమైపోయాం సిస్టర్. అసలు ఆర్థికంగా లేవలేకపోతున్నాం. రూపాయి కూడా ఉండడాలా, జీతమేమో 80,000 వస్తుంది. పిల్లలు భోజనం చేయడానికి కానీ, మంచి ఇష్టకరమైన ఫుడ్ ఏదైనా తినడానికి కానీ వీళ్ళకి అట్లా అప్పులు 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 ఎందుకు అవుతున్నాయి? దశం భాగాలు తీయకనే తెలుసా? దేవుని సొమ్ము బిగబట్టుకుంటే శాపం వచ్చేస్తుంది. దేవుని మీద నుంచి మనసు తిప్పుకుంటే శాపం వచ్చేస్తుంది. శాపగ్రస్తునికి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? అబ్రహాము నేర్చుకున్నాడు. అబ్రహాము 10వ భాగం తీసి ఆయనకి ఇచ్చాడు. మెల్కీసెదెకునకు 10వ వంతు ఇచ్చాడు. ఆ తరువాత ఇస్సాకు ఆ క్రమములో నడిచాడు. ఆ తరువాత యాకోబు ఒప్పందం చేసుకున్నాడు. పద్దనారాముకి వాళ్ళ మామూరికి పోతా, ప్రభువా నేను వెళ్ళి మార్గములో నాకు ఆహారమును వస్త్రములను నీవు దయచేసి నేను పోయే స్థలములో నన్ను కాపాడిన ఎడల ప్రతి దానిలో 10వ వంతు నీకు ఇస్తానయ్యని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత సంఖ్యాకాండం, లేవికాండం వీటిలో చదువుతూ ఉంటే 10వ వంతు నాది దేవుడు చెబుతున్నాడు. 10వ వంతు నాది అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు కూడా చాలామంది పట్టుదల కలిగిన, ప్రార్థన కలిగిన వాళ్ళు అంటారు, మేమేమన్నా తక్కువ, నీ పిల్లలమే కదా మేమేమన్నా దశం భాగం తింటామా? తినాం. ఇదిగో అనారోగ్యం వచ్చి డబ్బులు లేకపోయినా కూడా దానిలో రూపాయి కూడా మేము వాడుకోలే. అనారోగ్యం వచ్చినా వాడుకోలే. ఎవరైనా నిరుపేద వచ్చినా దానిలో నుంచి తీసి ఇవ్వాలా. కష్టము, బాధ, వేదన కలిగి అప్పుల పాలైనా కూడా మేము దశం భాగం తీస్తూనే ఉన్నాం, కానీ ఏ రోజు మేము మానుకోలే. చూడండి, అలాంటి వాళ్ళకి ఆశీర్వాదం ఎలా వస్తుందో ప్రభు అంటున్నాడు, నా మీద నుంచి మీ మనసు మీరు తిప్పుకుంటే మీరు శాపగ్రస్తులు. నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దేవుడు మమ్మల్ని చూడడం లేదు, ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాము అనే ఆలోచన. ప్రార్థనకు వస్తున్నావు నిజం, నీ హృదయమో, నీ హృదయ స్థితో, నువ్వు చేసే పనిలో నీ యొక్క ఆలోచన విధానము ఎలా ఉంది? దేవుడు నిన్ను చూచినప్పుడు నీకు సహాయం చేసేటట్టుగా, ఆయన నిన్ను చూడగానే ఆయనకు కనికరము కలిగేటట్లుగా, ఆయన నిన్ను చూడగానే ఆయనకి సంతోషం కలిగేటట్లుగా నీవు ఉండాలి. ఐగుప్తీయుల దగ్గరికి పోతారు, అశ్షూరీయుల దగ్గరికి పోతారు, ఎటు పడితే అటు ప్రయాణం చేస్తారు. ప్రభువు చాలా విషయాల్లో క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. మీకేం పని ఇక్కడ? ఇంటింటికి తిరిగే పని ఏంటి? వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి ముచ్చటాడే పని ఏంటి? ఇశ్రాయేలీలను అడుగుతున్న మాటలు వాక్యం వింటూ ఉన్న నీలో ఉంటే దీన్ని దిద్దుకోవాలా? తప్పదు. దిద్దుకోకపోతే అట్టే ఉంటారు. దిద్దుకుంటే దేవుడు సరిచేసి నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలామందికి వ్యర్థంగా ముచ్చట చేయడం అంటే ఇష్టం. వ్యర్థమైన మాటలు అవసరం, అవే సంతోషాన్ని ఇస్తాయి అనుకుంటారు వాళ్ళు. ప్రభు అడుగుతూ ఉన్నాడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం నుండి చూద్దాం, 17 నుంచి చూద్దాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉంది? యూఫ్రటీసు నీళ్లు త్రాగుటకు అశ్షూరు మార్గంలో నీకేం పని ఉంది?
నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయో, నీవు నా ఎడల భయభక్తులు లేకుండాటయో బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన్ని విసర్జించడం ఏంటంట? చెడుతనం అంట. తెలుసా? నీ జ్ఞానమును నీవు ఆధారము చేసుకొని, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకుంటున్నావు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్నప్పుడు నీ లోపల గర్వం వచ్చేస్తుంది. తెలుసా? నేను జ్ఞానిని, నాకు తెలుసు, నేను బుద్ధిమంతుణ్ణి, ఆ బుద్ధి వల్ల నేను అన్నీ చేయగలను అనుకుంటారు కదా. అలా అనుకున్న ఆ హృదయంలో గర్వం ఉంటుంది. అది చెడుతనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. నీ హృదయంలో నుండి చెడుతనమును తొలగించుకో. చెడుతనాన్ని తొలగించుకోవాలి. తెలుసా? ఏంటి మన పరిస్థితి ఏంటి? మనం ఎంత, మన జీవితం ఎంత, మనం ఎంతకాలము ఎలా ఆశీర్వాదకరంగానే ఉండగలము? దేవునికి లోబడితే ఉంటాం, కానీ దేవుని విసర్జించినప్పుడు, దేవుని మాట విననప్పుడు, దేవుని మీద సణిగినప్పుడు, దేవుని మీద గొనిగినప్పుడు, దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు, దేవునికి విరోధంగా మనుషుల మీద ఆధారపడినప్పుడు దేవునికి ఇష్టకరంగా ఎలా ఉంటాం? ఆయన అంటున్నాడు, ఏం పని నీకు? నేను ఇచ్చిన నీళ్ళు తాగలేవా? బండలో నుండి నేను నీకు నీళ్ళు ఇస్తేనే ఆ షిహోరు నీళ్లు తాగడానికి ఐగుప్తు మార్గంలో నీకేంది పని? ఆ ఇంటికి పోయి ముచ్చట పెట్టేది ఎందుకు? ఈ ఇంటి దగ్గర ముచ్చటాడేది ఎందుకు? ఫోన్ చేసి గంటలు 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 వ్యర్థమైన ముచ్చట ఎందుకు? దేవునితో ముచ్చట చేయడం నేర్చుకోకూడదా? దేవునితో మాట్లాడడం నేర్చుకోకూడదా? వాక్యము చదవడం నేర్చుకోకూడదా? వాక్యము ధ్యానించడం నేర్చుకోకూడదా? ఏం ఫోను? ప్రభు సన్నిధిలో ఆత్మ ఖర్చు అయిపోతుంది. నీ హృదయంలో ఆత్మ నిలబడలేకుండా పోతుంది. అలాంటప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదము కానీ, దేవుని రాజ్యంలో చోటు కానీ మనకు ఉండదు. గ్రహించుకోవాలి. మాట వినడం నేర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు, నా మీద నుంచి నీ మనసును తిప్పుకుంటే నువ్వు శాపగ్రస్తుడివి. నాకు ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇవ్వకుండా నువ్వు తింటే నువ్వు శాపగ్రస్తుడివి. నా మాట వినకపోవడం శాపము నీకు. ఆ శాపగ్రస్తునికి ఆశీర్వాదం ఏడ నుంచి వస్తుంది? కొంతమందితేనేమో మనసిప్పి చెప్దామనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి కొంతమందికి చెప్తా, మీరు దశంభాగాలు తీయట్లేదు, అందుకే మీకు ఈ శోధనలో అని చెబుతా. ఇక వీళ్ళతోటి ఏడబడతాంలే, తెలియని విషయమా, ఎంతోమంది దైవజనులు చెప్తున్నారు కదా అనుకుంటే, సరే అమ్మా ప్రభువు నీతో చెప్పినప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండు అని చెప్పి పెట్టేస్తా ఫోన్. ఆలోచన చేయాలి. ప్రతి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మనము దేవుడిచ్చిన ప్రతి దానిని దేవుణ్ణి స్తుతించుకుంటూ ఘనపరుచుకుంటూ ఆ వస్తువుని వాడుకోవాలి. ఆయన ఇచ్చిన దాన్ని మనం నిర్లక్ష్యంగా గొప్పతనం కోసం చెప్పకూడదు. వాక్య భాగాల్లో ఎన్నో విషయాలు ప్రభు చెప్తూ ఉన్నాడు. చెడుతనాన్ని తీసేసుకోవాలి, సోది చెప్పుటి అనే పాపం రాకుండా చూసుకోవాలి, గర్వము లేకుండా చూసుకోవాలి, మూర్ఖత్వం లేకుండా, గృహదేవతను మాయా విగ్రహములను పూజించటనే పాపం లేకుండా చూసుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మనం నిలబడడం నేర్చుకోవాలి. అసలు అలా నిలబడనివ్వకుండా చేసేది ఏంటి అంటే దేవుని మాట వినకపోవడమే. వాక్య భాగంలో మనం చూస్తుంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుకు దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. వాక్య భాగంలో మనం వింటూ ఉన్నాం, జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుకు దప్పికొనకుండానట్లు జాగ్రత్త పడము అని నేను చెప్పినను, నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోతానంటారంట. చెప్పులు తొడుక్కోమన్నాడు, తలకు నూనె తక్కువ చేయొద్దన్నాడు, ఎల్లప్పుడూ మేలైన దానినే మాట్లాడమన్నాడు, ఎల్లప్పుడూ శుభ్రంగా దేవుని సన్నిధిలో ఆయన మాట వినేటట్లుగా నీ హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. వీటిని వినాలి. దేవుని మాట వినడం అనేది చాలా విషయాల్లో మనం నేర్చుకుని ఉండాలి. ఆత్మ సంబంధులముగా ఉండాలి. దేవుని మాట వినకపోతే అది ఎలాంటి భయంకరమైనదో వాక్యముల నుండి ఈరోజు మనం వింటూ ఉన్నాం. నేను మోహించాను అన్యుల్ని, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు వెనకబడిపోవాలా? ఎందుకు? దేవుని సన్నిధిలో ఆయన మాట వినడం నేర్చుకోవాలి. చక్కగా దేవుని చిత్తానుసారంగా నిలబడగలిగితే ఆయన అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు.
ఆయన అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఆలోచన చెయ్యి, ప్రతిదానికి నువ్వు ఆలోచన చెయ్యి, అప్పుడు దారి తప్పిపోకుండా ఉంటావు అంటున్నాడు. ఆలోచన చేయడం అనేది ఈ రోజు నుంచి మనం నేర్చుకుంటే ఆయన దారిలో నుంచి పక్కకు వెళ్లకుండా ఉంటాం. ఆయన మాట వినడము అనేది చక్కగా నేర్చుకుంటాం. ఆయనకు లోబడి జీవించగలుగుతాం. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకివ్వడానికే ఈరోజు ఇంతగా ఆయన మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి మనము ఇలాంటి మూర్ఖతను, సోది చెప్పటి అని, పాపాన్ని, విగ్రహారాధనని ఇలాంటివి చేయడం కాదు కానీ, చేసినట్టుగా మన హృదయాన్ని అలా తిప్పుకోవడం కాదు కానీ, దేవునికి లోబడ్డం నేర్చుకొని ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలైనా ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ బట్టి వందనాలు. బిడ్డల్లో గ్రహింపు దయచేయండి, ఆలోచన దయచేయండి, ఆత్మతో నింపండి ప్రభా. నీ మాట వినుటకు నేను మీ కృప దయచేయండి. ఐగుప్తు దేశములో నుంచి నేను తీసుకుని వచ్చినప్పటి వలె ఇక నుంచి నా మాట వినును అని మీరు నాయన, ఇదిగో నా తండ్రి, ఇశ్రాయేలు కన్యకతో చెప్పినట్లుగా, ఇశ్రాయేలు కన్యకను గురించి చెప్పినట్లుగా ప్రభా, మా అందరి పట్ల ఆ మాట రావాలి తండ్రి. ప్రతి బిడ్డను దర్శించండి, ఆత్మతో నింపండి, మీ మాట వినుటకు కృప దయచేయండి, మీ ఆజ్ఞలో అనుసరించి నడవడానికి కృప దయచేయండి నాయన. మిమ్మల్ని ఎప్పుడూ దుఃఖ పెట్టకుండా కృప దయచేయండి. మిమ్మల్ని సంతోషపెట్టినట్లు నాయన నా తండ్రి, మీకు ప్రభా మమ్మల్ని చూడగానే ప్రభా ఇష్టము కలిగినట్లు కృప దయచేయండి తండ్రి. ఆత్మతో నింపండి నాయన. ఇదిగో నా తండ్రి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క కుటుంబంలోనైనా ఎన్నో బాధలు చెప్తూ ఏడుస్తూ ఉన్నారు ప్రభా. నాయన, ఆ బాధలన్నిటికీ కారణం ఏంటో ఈ వాక్యం విన్న తర్వాత కూర్చొని ఆలోచన చేయడానికి కృప దయచేయండి. వాటన్నిటిని దిద్దుకోవడానికి కృప దయచేయండి ప్రభా. సర్వశక్తి కలిగిన దేవా, మీకే వందనాలు. ప్రతి మాట మీద ఉన్నందుకు స్తోత్రాలు. నాతో మాతో మీరు మాట్లాడిన ప్రియ తండ్రివి నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి. దురాత్మల చేత పీడించబడుతున్న వారికి ప్రభా విడుదల దయచేయండి ప్రభా నా తండ్రి. అలాగే నైనా నా తండ్రి, మూర్ఖ స్వభావము కలిగి ఎంత చెప్పినా వాక్యాన్ని వినకుండా అర్థం చేసుకోకుండా ఉండే ఆ అట్టాటి కఠిన మనసులను ఈ సమయంలో మార్చండి, సరిచేయండి, మెత్తని హృదయాలుగా చేయండి. మాట వినే స్వభావము దయచేయండి. ఆజ్ఞను గైకొనున్నట్లు, మాట వినున్నట్లు సహాయం చేసి నాయన నేర్చుకోవడానికి కృప దయచేయమని అడుగుతున్నాం. ప్రతి బిడ్డను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి ఆ ఇబ్బందుల నుంచి విడిపించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. వివాహాలు జరగక బాధపడే వాళ్ళకి వివాహాలు జరిగినట్లు కృప దయచేయండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి బిడ్డకు ప్రార్థనాత్మ దయచేసి నాయన నా తండ్రి, ఆత్మీయంగాను శారీరకంగాను ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి కృప దయచేయమని ప్రతి బిడ్డను మీకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.